ప్రేమైన దేవుని బిడ్డలారా, పరలోకమందును భూమి యందును ప్రతి కుటుంబము కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని అని ఒక వాక్యము మనకి ఎఫెసీయుల పత్రికలో కనిపిస్తూ ఉంటుంది. అంటే కుటుంబ వ్యవస్థను దేవుడు ఎందుకు కలుగజేశాడు, దేవుని యొక్క ఆలోచన ఏమిటి, దేవుడు ఏదైనా ఒక విషయాన్ని సంకల్పించాడు అంటే అది భౌతికమైన విషయానికే పరిమితము కాదు, అది ఆధ్యాత్మిక విషయానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎందుకు దేవుడు ఈ కుటుంబ వ్యవస్థని మన మధ్యన ఉంచాడు? ఎందుకు అంటే ఆత్మ విషయాలను గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి మనిషి యొక్క జ్ఞానము సరిపోదు. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన విషయాలను అర్థం చేసుకోవాలంటే ఆత్మజ్ఞానము కావాలి. అయితే మనిషి ఈ శరీరంలో ఉన్నంత కాలము ఆత్మ విషయాలను అంగీకరించలేడు, లేకపోతే దాన్ని అద్రోహించలేడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఆత్మ విషయాలను గ్రహింపచేయడానికి దేవుడు భౌతికమైన వాటిని మనకి సాదృశ్యముగా ఉంచాడు. అలాగున కుటుంబ వ్యవస్థ ఒకటి. ఇప్పుడు దీన్ని మనం మందిరం అంటున్నాం. దీన్ని చాలా పరిశుద్ధముగా చూసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చెడ్డ ఆలోచన చేయకూడదు, చెడ్డ చూపులు చూడకూడదు, చెడు మాట్లాడకూడదని ఒక దృక్పథంతో ఉంటాం. మనము బయట నుంచి లోనకి వచ్చేటప్పుడు మనకు చెప్పులు విడిచిపెట్టి వచ్చాం. ఎందుకంటే ఇది చాలా పరిశుద్ధమైనదన్న భావన మనలో ఉంది. అంటే ఈ భౌతికమైన దానిని దేవుడు పరిశుద్ధముగా చూచుకోమని చెప్పి తర్వాత ఆత్మ సంబంధమైన వాటి మీద నీ దృష్టి మళ్లించాడు. ఇప్పుడు ఏమన్నాడంటే నీ దేహమే ఆలయము, తర్వాత నీ హృదయమే ఆయన ఆలయం అన్నాడు. ఇప్పుడు నీకు అర్థమవుతుంది నీ దేహాన్ని ఎలా ఉంచుకోవాలి, నీ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి అనేది. ఈ భౌతిక సంబంధమైన వాటిని పాటించడం ద్వారా ఆత్మ సంబంధమైన వాటి మీద నీకు అవగాహన దేవుడు కల్పించాడు. అలాగనే కుటుంబ వ్యవస్థను కూడా దేవుడు అలాగనే కలిగించాడు. ఒక తండ్రిని ఇచ్చాడు, ఒక తల్లిని ఉంచాడు, ఓ కుమారుని కుమార్తెను, తర్వాత ఒక సహోదరుని ఒక సహోదరిని కుటుంబ వ్యవస్థలో దేవుడు పెట్టాడు. ఎవరు ఏ బాధ్యతను పోషించాలో అక్కడ నియమించాడు దేవుడు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు జరిగించాలన్నట్టుగా దేవుడు చేశాడు. అబ్రహామట తన తర్వాత తన పిల్లలైన వారికి నీతి మార్గమును బోధించే సామర్థ్యము గలవాడు గనుక దేవుడు అబ్రహాముకి చేయబో వాగ్దానముల యొక్క విషయాల్లో నెరవేర్చాలని చూశాడు. అంటే మన వాగ్దానం పొందినప్పటికీ, ఆ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినప్పటికీ దాని నెరవేర్పు మాత్రము మన క్రియల మీద ఆధారపడి ఉంది. వాగ్దానం పొందుకున్నాము కదా, ఎలాగున్నా ఆ వాగ్దానం మన ఎలా నెరవేర్చబడుతుంది అంటే దేవుణ్ణి మనము ఎక్కిరించిన వారముగా ఉంటాం. నోవహు తన ఇంటి వారందరూ కొరకు ఒక ఓడను తయారు చేశాడు, వారు రక్షింపబడాలి అన్నది. అంటే తండ్రి యొక్క పాత్రను ఇక్కడ స్పష్టముగా మనకి తెలియపరచబడుతుంది. ఎందుకు దేవుడు ఈ తండ్రిని మనం ముందు పెట్టాడు అంటే ఆ పరమ తండ్రిని మనం అర్థం చేసుకోవడానికి. ఈ లోకంలో తండ్రి అనే భావన మన లేకపోతే ఆ పరమ తండ్రి మనకి తండ్రి అనే భావన మనము అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే మనిషి పాపము చేశాడు. ఆ తండ్రి సంకల్పించిన దానిని చేయకుండా ఆజ్ఞను మీరుట ద్వారా పాపము చేశాడు. తద్వారా ఆ తండ్రికి మనము పిల్లలుగా ఉండడానికి, కుమార్తెగా ఉండడానికి, కుమారులుగా ఉండడానికి మనం ఏం చేస్తాము, యోగ్యతను పోగొట్టుకున్నాం. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి కుమారుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? కుమారుడుగా వచ్చాడు. ఎందుకు? మన స్థానంలో కుమారుడుగా ఎందుకు వచ్చాడంటే ఆ కుమారుడి స్థానాన్ని మనం పోగొట్టుకున్నాం కనుక. ఇప్పుడు కుమారుడి స్థానాన్ని మనకు ఎలా ఇవ్వాలనుకున్నాడంటే దేవుడు ఆయన కుమారుడుగా వచ్చి అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు మనం సహోదరులము ఆయనకు అయ్యాం. ఎలాగయ్యాము? ఆయన కుమారుడు, ఆయనకు మనం సహోదరులం అయితే ఆ తండ్రికి మనమేమవుతాం? మనము కూడా కుమారులమే.
అందుకు దేవుడు ఈ లోకములోనికి కుమారుడుగా వచ్చాడు. ఆ కుమారత్వాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అయితే ఈ కుమారత్వము ద్వారా ప్రేమ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క పిల్లలగుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అయితే ఈ కుమారుడు అని పిలువబడడానికి అంత ఆషామాషి విషయమేమీ కాదు. ఎలాగున దేవుడు మన కుమారత్వాన్ని ఇచ్చాడు అంటే, ఆ స్థాయిని ఇచ్చాడు అంటే, ఆయన దాసుడు రూపమును ధరించుకొని వచ్చాడట. ఇది దాసుని రూపమును ధరించుకొని వచ్చాడు. అందుకే ఒక విషయం మీకు చెప్తూ ఉంటాను. దాసుడు పిలుపులో ఉన్న విలువ కుమారుడు. ఆ కుమారుడు పిలుపులో ఉన్న విలువ ఏమిటంటే దేవునిలో ఏకత్వము, ఐక్యత, సమైక్యత. అందుకు దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడుగా ఉండి మనల్ని సహోదరులుగా చేశాడు. ఆయన మనం సహోదరులు అవ్వాలంటే ఆయనకి ఎలాగునా యేసు ప్రభు దగ్గరికి మరియా సహోదరులు వచ్చారట, కుటుంబం వచ్చారు, బయటను వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తుంటే వెంటనే పరిగెత్తుకుని వచ్చి అందరూ కూడా శిష్యులందరూ వచ్చి, అయ్యా నీ సహోదరులు కూడా నీ తల్లి బయటను వెయిట్ చేస్తున్నారంటే ప్రభు వెంటనే ఏమన్నారంటే, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, మీ కుటుంబం కానీ లేకపోతే మీ కుమారుడు కానీ నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని అంటే, ఆయన ఎందుకు ఆ మాట పలికారు అంటే ఆ కుటుంబానికి ఆయన పరిమితం కావాలనుకోలేదు. అందుకేమన్నాడంటే ఆయన, ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారము చేస్తారో వారే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లియు అన్నాడు ఆయన. ఇప్పుడు మనమేమవ్వాలి? ఆయనకి సహోదరుడు అవ్వాలి, సహోదరి అవ్వాలి, తర్వాత ఏమవ్వాలి? ఆయనకు తల్లి కూడా అయిపోవచ్చు మనం. మరియా చాలా అదృష్టవంతురాలండి, చాలా ధన్యురాలు, దయాప్రాప్తురాలు అని అంటూ ఉంటాము కదా. ఆమె ఉదరములో నుంచి యేసు ప్రభు వస్తే మన ఉదరములో నుంచి కూడా యేసు ప్రభు వస్తాడు. ఆధ్యాత్మికంగా తండ్రి చిత్త ప్రకారం మనము జరిగించాలి. ఎవరు బాధ్యతను వారు నిర్వర్తించాలి. అదేవిధంగా తల్లి పాత్ర కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైంది. ఒక విషయం చెప్తున్నాను. యెరూషలేము మీ తల్లి అన్నారు. యెరూషలేము మీ తల్లి అంటే అర్థం ఏంటి? సంఘము. సంఘం అంటే ఎవరు? క్రీస్తు శరీరము. ఈ కుటుంబ వ్యవస్థలో ఏ రిలేషన్ అన్నా తీసుకోండి, ఆ రిలేషను యేసు ప్రభువు వైపే మనకేం చేస్తుందంటే సూచిస్తుంది. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? మనము దేవుణ్ణి పరిపూర్ణముగా అర్థము చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం. భర్త భార్య ఒక కుటుంబంలో ఉంటారు. ఏమన్నాడో భర్తకి భార్యగా ధర్మాలను నిర్వర్తించేటప్పుడు ఏమన్నాడో తెలుసా? ఎలాగైతే క్రీస్తు సంఘమును ప్రేమిస్తున్నాడో అలాగ భర్త భార్యను ప్రేమించాలి. ఏమిటా హద్దు? అపరిమితమైన హద్దు అది. క్రీస్తు ఎలాగైతే అపరిమితముగా సంఘాన్ని ప్రేమించాడో అలా భర్త భార్యను ప్రేమించాలి. సంఘం ఎలాగైతే క్రీస్తుకు లోబడుతుందో అలాగున భార్య భర్తకు లోబడాలి. ఎందుకంటే భర్త శిరసై ఉన్నాడు స్త్రీకి. ఇదంతా కూడా యేసు ప్రభుని అనగా దేవుడి తత్వమును, దైవత్వమును అర్థం చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే కుటుంబ వ్యవస్థను పెట్టాడు. ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఒక కుటుంబము ద్వారా ఒక జనాంగాన్ని, జనాంగము ద్వారా దేవుడు ఏం చేశాడంటే చెప్పండి, జనాంగం ద్వారా సంఘమును, మళ్ళీ సంఘం అంతా కూడా సార్వత్రికములో చేరి ఎవరు ఐక్యమైపోవాలి? క్రీస్తులోనే ఐక్యమైపోవాలి. అందుకే అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే అదేంటండి? ఇండివిజువల్. తర్వాత ఏమన్నా నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను అనగా ఎక్స్పాన్షన్. సమస్త కుటుంబాలన్నీ కూడా నీ సంతానం ద్వారా ఆశ్రితింపబడతాయి అని అన్నాడు. అదేంటో తెలుసా? యూనివర్సల్. ఇలాగున్న దేవుడు ఏం చేశాడంటే నిన్ను పిలిచాడంటే, నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే నీకు ఒక్కడికే కాదు ఆశీర్వాదాలు, నీ కుటుంబానికే కాదు ఆశీర్వాదాలు, అది సార్వత్రికం, యూనివర్సల్ అవ్వబోతుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థను కాపాడుకోండి. కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. నా కొరకు ఏడవకండి అన్నాడు ఆయన. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి దేవుని నడిపించగలిగితే అదే గొప్ప యాజకత్వం నీ కుటుంబంలో. దేవుని మాటలు దీవించునుగాక.